యేసుక్రీస్తునాథుని యందు మిక్కిలి ప్రియ సహోదరి సహోదరులారా, జీవస్వరం అనుదిన దైవవాక్యములోనికి మీకందరికీ స్వాగతం, సుస్వాగతం. ప్రియమైన సహోదరులారా, దేవుని వ్యక్తిగత అనుభవం లేని క్రైస్తవ జీవితం నిశ్చలమైనటువంటి క్రైస్తవ జీవితమే. కానీ దేవుని యొక్క అనుభవంతో కూడినటువంటి క్రైస్తవ జీవితం చాలా మందికి ఉపయోగపడే విధముగా, చాలా మందిని దేవుని దగ్గరికి తీసుకొచ్చే విధముగా మారుతుందని మనకు తెలియపరుస్తున్నటువంటి సువార్త భాగమే యోహాను సువార్త 4వ అధ్యాయం 29 నుంచి 30 వరకు ఉన్నటువంటి వేదపఠన భాగము, మరియు 40 నుంచి 42 దాకా ఉన్నటువంటి వేదపఠన భాగము. ప్రియమైన సహోదరులారా, సమరియా స్త్రీతో యేసు ప్రభువు మాట్లాడిన తర్వాత ఆమె పొందినటువంటి దేవుని యొక్క అనుభవం ఆ పట్టణం మొత్తం ఉన్నటువంటి ఆ పట్టణపుర వాసులందరినీ కూడా దేవునిలో విశ్వసించే విధముగా మార్చినట్టు మనం ఈ యొక్క సువార్త భాగం మనం ఉన్నాము. అట్లయితే సమరియా స్త్రీ ఆమె ఏ విధంగా దేవుని యొక్క అనుభవం పొందారు? ప్రియులారా, ఆమె యొక్క జీవితాన్ని సువార్త భాగంలో చాలా స్పష్టముగా మనకు తెలియపరుస్తుంది. ఆమెనున్నటువంటి లోపం ఏంటిదంటే, ఆమెను ప్రేమించడానికి ఎవరు లేరు అని, లేక ఆమెతో మాట్లాడడానికి ఎవరు లేరు అని, నేను ఒంటరి వాడనని, నాకు పనికిరాని వాడని ఆ భావంతో జీవించినటువంటి ఒక స్త్రీనే అది. ఎందుకంటే తనను ప్రేమిస్తున్నటువంటి, తనను పాలిస్తున్నటువంటి ఒక దేవుడు తనకున్నాడని, ఇంకొక మాటలో చెప్పాలంటే ఒక తండ్రి నాకున్నాడని ఆ వాస్తవాన్ని ఆమె గ్రహించలేకపోయింది, అనుభవించలేకపోయింది. కావున ఆమె తన యొక్క జీవితాన్ని మొత్తం సర్వనాశనముగా లేక కుప్పకూలినటువంటి ఒక జీవితముగా మార్చేసినట్లు మనం సువార్త భాగంలో మనం చూస్తున్నాము. యేసు ప్రభుతో ఆమెతో ఉన్నటువంటి నిరంతరమైనటువంటి ఆ సంభాషణము ఆమెని దేవుని యొక్క అనుభవంలోనికి, దేవుని తండ్రి దేవుడు ఉన్నటువంటి విశ్వాసంలోనికి ఆమెను నడిపించింది. ఆమెను ఉన్నటువంటి లోపాన్ని తొలగించడానికి యేసు ప్రభు ఆమెకి తోడ్పడుతుంది. మన సహోదరులారా, మన యొక్క అనుదిన జీవితంలో కూడా మన కోసం వేచి ఉన్నటువంటి దేవుడు ఉన్నాడని ఆ వాస్తవాన్ని మనం గ్రహించినట్లయితే, ఆ వాస్తవాన్ని మనం అనుభవించినట్లయితే, ప్రియమైన సహోదరులారా, అది చాలా మందికి ఉపయోగప్రదమైనటువంటి ఒక జీవితముగా మారుతుంది. ఈరోజు ఈ యొక్క సువార్త భాగాన్ని ధ్యానించినప్పుడు మన యొక్క జీవితాన్ని ఒకసారి ఆత్మపరిశోధన చేసుకుందాం. మనం ఎంతవరకు మన యొక్క జీవితం నలుగురిని దేవుని యొక్క విశ్వాసంలోనికి నడిపిస్తున్నటువంటి జీవితంగా మారుతుందని మనం ఆత్మపరిశోధన చేసుకుందాం. మనం వ్యక్తిగతంగా ఎంతవరకు దేవుని అనుభవించగలిగాము, ఆ అనుభవం ద్వారా మనం ఎంతమందిని దేవుని దగ్గరికి తీసుకొచ్చాము, లేక దేవుని యొక్క విశ్వాసంలోకి నడిపించామని మనం ఒకసారి ఆత్మపరిశోధన చేసుకుందాం. మన యొక్క జీవితాన్ని పరిశీలించి మనం దేవుని యొక్క అనుభవంలోనికి నడుస్తూ ఇతరులను కూడా దేవుని యొక్క అనుభవంలోనికి, దేవుని యొక్క విశ్వాసంలోనికి నడిపిస్తున్నటువంటి మంచి క్రైస్తవులుగా జీవించడానికి మనం ప్రయత్నం చేసుకుందాం. దేవుడు మనందరినీ కూడా ధారాళముగా దీవించును గాక, ఇప్పుడును ఎప్పుడును ఎల్లప్పుడూ. ఆమేన్.